మన శరీరంలో విషతుల్యాలు చేరుతున్నాయి అనేది భయంకరమైన నిజం. మరి ఈ విషయాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యమేనా? లివర్ అంటే కాలేయం అనేది మన శరీరానికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం. అయితే దీని పనితీరుని మనం అడ్డుకుంటున్నామా? కాలేయాన్ని శుభ్రపరిచేటటువంటి డీటాక్స్ ప్రక్రియ మన శరీరంలోనే ఉంది. కానీ ఆ శక్తిని ఎలా జాగృతం చేయాలి? ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా లివర్ డీటాక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? మరి దీనికి పరిష్కారం లేదా? సహజమైనటువంటి పోషకాల లోపం లివర్ పనితీరుని మందగింపచేస్తుంది. అయితే కాలేయానికి అత్యవసరమైన పోషకాలని ఎలా అందించాలి? గోధుమ గడ్డి అనేది కాలేయ శుద్ధికి ఒక సంజీవిని లాంటిది. అయితే దీన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలి? ఇంకా కాలేయాన్ని శక్తివంతం చేసేటువంటి ఇతర ఆయుర్వేద పద్ధతులు ఏమిటి? ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లివర్ అనేది చాలా శక్తివంతమైనటువంటి అవయవం, అంతర్గత అవయవం. అయితే ఇది ఎన్నో విషయాలను వడపోస్తూ తను ఆ విష ప్రభావానికి లోనవుతుంది. అలా కాకుండా ఉండాలంటే డీటాక్సిఫికేషన్ అనేది జరగాలి. మనం దానికి ఒక మద్దతుని అందించాలి. అదే ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంటు, దానికి మనం మద్దతు తెలపాలి. ఎలా తెలపాలి? ఈ పద్ధతులు ఏమిటి? అసలు లివర్ చేసే పని ఏమిటి? అన్నిటికీ మించి ఆ లివర్ని రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ మొత్తం సమాచారాన్ని మనం 1 by 1 తెలుసుకుందాం. అంటే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ విషయాల నుంచి విముక్తిని ఇచ్చేది ఈ డీటాక్సిఫికేషన్. శరీరాన్ని శుభ్రపరిచేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ లివర్ డీటాక్సిఫికేషన్. ఇది ఎవరికి వాళ్ళే కూడా ఈ డీటాక్సిఫై చేసుకోవచ్చు, శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేదే మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. మన జీవనం అనేది వింత మార్పుల వలయంలో చిక్కుకుపోయింది. ఒక విష సైకిల్లోకి బందీ అయిపోయింది. మనం తినేటటువంటి ఆహారపు అలవాట్లలో, తాగే పానీయాలలో, పీల్చే గాలిలో అడుగడుగున రసాయనాల విషపు నీడ వెంటాడుతూ ఉంది. పొలాల్లో వాడే ఎరువులు, పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఇంకా పండ్లు త్వరగా పండటానికి ఉపయోగిస్తున్నారే కార్బైడ్స్, ఇలాంటి రసాయనాలు ఇవన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఈ మధ్య పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఫెమిలియల్గా వచ్చేటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య ఉన్నట్టుండి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఫెమిలియల్గా వచ్చేటువంటి సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, ఇలాంటి ఎన్నో సమస్యలు ఈ మధ్య ఉన్నట్టుండి వచ్చేస్తాయి. ఎంతోమందిని జీవితాంతం కూడా బందీ చేసేస్తున్నాయి, కదలనివ్వకుండా చేసేస్తున్నాయి. ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇలాంటి తీవ్రమైన వ్యాధులు రావడానికి ఇలాంటి ఈ రసాయనాల ప్రభావం అనేది ఒక ముఖ్యమైన కారణం కింద ఉంటూ ఉంది. అయితే మరి వీటి నుంచి తప్పించుకోవడం ఎలా? తప్పించుకోలేమా అంటే, మన శరీరం నిజానికి ఒక అద్భుతమైన క్లీనింగ్ యంత్రాంగం, ఒక దేవాలయం. దీంట్లో కాలేయం అనేది, అంటే లివర్ అనేది, ఇది ఒక ముఖ్యమైనటువంటి అంతర్గత శక్తివంతమైనటువంటి శుద్ధి కేంద్రం. బయట నుంచి శరీరంలోకి చేరేటువంటి విష రసాయనాన్ని నిర్వీర్యం చేస్తూ బయటికి పంపించే అద్భుతమైన సామర్థ్యం ఈ లివర్కి ఉంది. లివర్ ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎట్లయితే మనీ ప్లాంట్ని చిన్న మొక్కని పెడితే మళ్ళీ అది పెద్ద మనీ ప్లాంట్ ఎట్లా అవుతుందో, ఆ లివర్ కూడా అంతే. చిన్న మొక్క చాలు మళ్ళీ తన్ని తాను నిర్మించుకోవడానికి. అంతటి గొప్ప శక్తి లివర్కి ఉంటుంది. అయితే దాన్ని మనం అపహాస్యం చేస్తున్నాం. ఇలాగా ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియతోటి లివర్ తాలూకు పూర్తి శక్తిని మనం దానికి అందించవచ్చు. వేదకాలం నుంచి కూడా ఆయుర్వేదం శోధనం అని పిలిచేటటువంటి ఈ ప్రక్రియ అనేది శరీరంలో ఉండేటువంటి మలినాన్ని తొలగిస్తూ కణాలని రీజువనేట్ చేస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. మనం తినేటటువంటి ఆహారం శుభ్రంగా లేకపోయినప్పటికీ ప్యాక్ చేసిన పదార్థాల్లో రంగులు, కలర్స్, రుచులు అంటే ఫ్లేవర్స్, నిల్వ ఉంచేటటువంటి పదార్థాలు అంటే ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా కాలేయం వాటిని ఎప్పుడు నిరంతరం కూడా శుద్ధి చేస్తూనే ఉంటుంది. దీన్ని మనం నిర్వీర్యం చేస్తున్నాం. అది ట్రాజడీ. శక్తివంతం చేయటం అనేది నిజానికి మన లివర్ని మనం కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలను అన్నింటినీ కూడా మనం తేలికపాటి భాషలో చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. శరీరంలో ఉండేటువంటి విషాన్ని విముక్తి చేసేటువంటి కాలేయం తాలూకు అసలు శక్తి ఏమిటి, ఆ అద్భుతమైన సామర్థ్యం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. మన శరీరంలో ఈ కాలేయం లేదా లివర్ అనేది కేవలం ఒక అవయవం కాదు, ఇది ఒక రక్షణ దుర్గం, ఒక రక్షణ వలయం. ఇది మనకి తెలియకుండానే లోపలికి మనం ఎన్నెన్నో పంపుతూ ఉంటాం.
అంటే ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు, అలాగే ట్యాబ్లెట్స్, ఇలాగే ఎన్నో రూపాలలో విషాలు బయటికి పంపుతూ ఉంటాం మన శరీరం లోపలికి. అంటే మనం తీసుకునేటువంటి ఔషధ రసాయనాలు కానీ, శీతల పానీయాలు కానీ, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాక్ చేసినటువంటి ఆహారాలు, వాటిలో ఉండే రంగులు, అలాగే రకరకాల రుచులు, నిల్వ ఉంచే పదార్థాలు నిరంతరం కూడా ఇక లోపలికి పంపిస్తూనే ఉంటాం మనం. అయితే వీటిని మనకి తెలియకుండానే అంతర్గతంగా లివర్ శుద్ధి చేస్తూ ఉంటుంది. ఈ విష పదార్థాలు కొవ్వు కణాలలో అంటే ఫ్యాట్ సెల్స్లో నిలవ ఉండకుండా వాటిని విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి బయటికి పంపే పనిని కాలేయం నిరంతరం కూడా చేసుకుంటూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా కాలేయం అనేది ఒక ముఖ్యమైన అంతర్గత అవయవం. దీంట్లో కొన్ని ప్రత్యేకమైన అగ్నులు ఉంటాయి. ఈ భూతాగ్ని అనేది శరీరాన్ని జీర్ణం చేయటమే కాదు, అంటే ఆహారాన్ని జీర్ణం చేయటమే కాదు, శరీరంలో ఉన్నటువంటి విషాలని పాచనం అంటే జీర్ణం చేయటం కోసం సహాయపడుతుంది కూడా. కాలేయం తన పనిని సమర్థవంతంగా నిర్వహించాలంటే మనం దానికి సరైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. ఆయుర్వేదం దీనిపైన ఎక్కువ స్ట్రెస్ పెడుతుంది, ఫోకస్ పెడుతుంది. అందుకే డీటాక్సిఫికేషన్ అన్న లేకపోతే లివర్ టానిక్స్ అన్న ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది LIV52 లాంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. అయితే LIV52 లాగే ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా సహజ రూపంలో కూడా మనం డీటాక్సిఫై చేసుకోవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ డీటాక్సిఫికేషన్ అనేది దానికి మనం ఆ ప్రాసెస్ని ఆన్ చేయాలి. అంటే ఒక బటన్ నొక్కితే ఒక మిషన్ ఎట్లా ఆన్ అవుతుందో అట్లా దానికి మనం ఆన్ చేయటం, ఆఫ్ చేయటం అనేది మన చేతుల్లో ఉంటుంది. అది మన ఆహారం ద్వారా సాధ్యం అవుతుంది. ఇది తెలుసుకోవటం అనేది ముఖ్యం. అంటే లివర్ డీటాక్సిఫికేషన్ బటన్ అనేది మనం ఆన్ చేయాలా లేదా వద్దా అనేది మన జీవన శైలిపైన ఆధారపడి ఉంటుంది. చూడండి, రాత్రి 9 నుంచి 10 గంటల నుంచి ఉదయం అల్పాహారం బ్రేక్ఫాస్ట్ తీసుకునే వరకు కూడా ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ లోపల చురుగ్గా జరుగుతూ ఉంటుంది. అయితే జరగాలంటే మనం కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సాయంత్రం లేదా రాత్రి 7 రాత్రి భోజనం ముగించేయాలి. ఆ భోజనం కూడా సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి 9 గంటలకల్లా మన కడుపు అనేది పూర్తిగా ఖాళీ అవ్వాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఫుల్ స్టమక్లో ఉండకూడదు. 7 తింటేనే అప్పుడు ఖాళీ అవుతుంది. కాబట్టి అప్పుడు కాలేయం తన శుద్ధి కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రీజువనేషన్ అంటే పునరుద్ధరణ అనేది దానికి లోనవుతూ ఉంటుంది. ఈ టైంలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సినటువంటి అవసరం లేకపోతే అప్పుడు కాలేయం తన శక్తిని ఆ విషాలని బయటకు పంపడానికి ఉపయోగించుకుంటుంది. చాలామంది రాత్రి ఆలస్యంగా తినటం, భారీ భోజనం తీసుకోవటం ఇలాగ చేస్తుంటారు. దాంతో ఆ లివర్ అనేది ఫ్యాటీ లివర్ ఇలాంటి సమస్యలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వాలి, లివర్ తన పని తాను చేయాలి. అంటే డీటాక్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ హీలింగ్ మెకానిజం లివర్కి ఉంటుంది. దీనివల్ల ఈ విష రసాయనాలు ఒకవేళ చేయలేదనుకోండి సెల్ఫ్ క్లీనింగ్, అప్పుడు విష రసాయనాలు లోపలే పెరిగిపోయి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కాలేయం తాలూకు శుద్ధికి అవసరమైనటువంటి కొన్ని పోషకాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. అంటే లివర్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అనేది సక్రమంగా జరగాలంటే కాలేయానికి కొన్ని ఎంజైమ్లు, రసాయనాల తాలూకు సమ్మేళనాలు అంటే కెమికల్ కాంపౌండ్స్, ఇంకా యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా అవసరం. వీటిలో కొన్నింటిని కాలేయమే తయారు చేసుకుంటుంది, మరి కొన్నింటిని మనం ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది, కొన్నింటిని మూలికల ద్వారా అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ ఇలాంటి యాంటాక్సిడెంట్లు అనేవి కాలేయానికి చాలా ముఖ్యమైనవి. అందుకని రాత్రి భోజనంలో నానబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై నట్స్, కొన్ని పండ్లని తీసుకోవడం అనేది ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా రసాయనం అంటే ఏంటంటే రసాది ధాతుల్ని శక్తివంతం చేయడం. రసరక్త మాంసం మీద వస్తే మత్స్యశుక్రాలనే సప్త ధాతువులు, వీటిని శక్తివంతం చేయటం. కాబట్టి ఇలాంటి శరీరానికి బలాన్ని ఇచ్చి వ్యాధుల్ని దూరం చేయడానికి రసాయనాలు అనేవి సహాయపడతాయి. రసాయనాలు అంటే కెమికల్స్ కాదు. ఆయుర్వేద పరిభాషలో రసాయనాలు అంటే రసాది ధాతువుల్ని శక్తివంతం చేసేవి. సరైనటువంటి ఆహారం, అలాగే కొన్ని మూలికలు ఇలాంటివన్నీ కూడా ఈ రసాయనాలే. ఈ ఆచార రసాయనాలన్నీ కొన్ని ఉంటాయి, అలాగే ఆహార రసాయనాలు కొన్ని ఉంటాయి. ఇలాగే ఈ రసాయనాల ద్వారా శరీరం అనేది స్ట్రెంథన్ అవుతుంది. ముఖ్యంగా కాలేయపు పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఈ పోషకాలు లేవనుకోండి లివర్ డీటాక్సిఫికేషన్ అనేది అవ్వదు. అంటే డీటాక్సిఫికేషన్ బటన్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా కాలేయం ఆ విషయాన్ని సమర్థవంతంగా బయటికి పంపలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదేంటంటే కాలేయం తాలూకు ఈ లివర్ డీటాక్సిఫికేషన్కి ఒక సూపర్ ఆక్సైడ్ అంటే సూపర్ ఆక్సైడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. దాన్ని డిస్మ్యూటేజ్ చేయాలి. చేయటం కోసం ఇలాగ డిస్మ్యూటేజ్ అనేది SOD అనే పేరుతో పిలుస్తారు. దీని ప్రాముఖ్యతని మీరు తెలుసుకోవాలి. కాలేయానికి డీటాక్స్ ప్రక్రియకి అత్యవసరమైన వాటిలో ఒకటి ఏమిటంటే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్. ఇది కాలేయంలోనే నిజానికి తయారవుతూ ఉంటుంది. రోజుకి సుమారుగా 5 లక్షల యూనిట్ల ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది అవసరం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్నప్పుడు కాలేయమే దాన్ని ఉత్పత్తి చేసుకొని ఆ విషాలని విచ్ఛిన్నం చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ మాదిరిగానే ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఇక్కడ లివర్ డీటాక్స్ బటన్ ఆన్లో ఉన్నప్పుడు ఈ యాంటాక్సిడెంట్లు అనేవి విష రసాయనాలను నిర్వీర్యం చేసి వాటిని ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటి దశలలో విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఫేజ్ 3లో సుమారుగా ఒక 80% మూత్రం అంటే యూరిన్ ద్వారా, అలాగే 20% మలం ద్వారా, మోషన్ ద్వారా బయటికి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి విషాలు. కొన్ని సందర్భాలలో ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది తక్కువ ఉంటుంది. సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది ఏమిటి, ఎస్ఓడి అనేది ఏమిటి అంటే మన శరీరంలో ఉండే ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్, ఒక ఎంజైమ్. ఇది ముఖ్యంగా సెల్స్ ఉత్పత్తి చేసేటువంటి మామూలుగా మన శరీరంలో నిరంతరం కూడా ఈ కణాలు ఆ బయలాజికల్ ప్రాసెస్లో, మెటబాలిజంలో హానికరమైన రాడికల్స్ని అంటే నశింపజేసేటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎస్ఓడి అనేది. అంటే మామూలు మన సెల్స్ ఏమో విషాలని విడుదల చేస్తూ ఉంటాయి, వాటిని ఇది నలిఫై చేస్తూ ఉంటుంది. అంటే ఇది ఎస్ఓడి ఏం చేస్తుంది, శరీరంలో జరిగినటువంటి ఆ రసాయనిక చర్యల వల్ల సూపర్ ఆక్సైడ్ అనియంత్రిత రాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అంటే సూపర్ ఆక్సైడ్స్ అన్కంట్రోలబుల్గా ఈ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి బయలాజికల్ ప్రాసెస్లో. అలాంటప్పుడు ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇవి కణాలని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తాయి. అంటే దీనివల్ల వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది, క్యాన్సరు, అలాగే గుండె జబ్బులు, ఇలాంటి దీర్ఘకాలపు వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే మెమరీకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ ఈ రాడికల్స్ని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేస్తుంది, అడ్డుకుంటుంది. అంటే ఇవి హానికరం కాకుండా మార్చేస్తుంది. మరి ఇది ఎక్కడ లభిస్తుంది అంటే ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రమంగా యోగాసనాలు, ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం, పోషకాహారం ఇలాంటివి ఈ ఎంజైమ్ తాలూకు ఉత్పత్తిని మెరుగుపరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ఆహార పదార్థాలు, అలాగే కొన్ని మూలికలలో కూడా ఇది లభిస్తుంది. ఉదాహరణకు గోధుమ గడ్డిలో లభిస్తుంది ఇది సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది. అలాగే బ్రకోలీలో లభిస్తుంది, పాలకూరలో లభిస్తుంది, అలాగే గ్రీన్ టీలో లభిస్తుంది, మెయిన్గా అశ్వగంధలో లభిస్తుంది. అశ్వగంధలో సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ లభిస్తుంది కాబట్టి నిజానికి ఇది హెపటో ప్రొటెక్టివ్. కొంతమంది ఈ మధ్య అశ్వగంధ మీద విష ప్రచారం చేస్తూ అశ్వగంధ అనేది లివర్ని దెబ్బతీస్తుంది అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఇది లివర్ని స్ట్రెంథన్ చేస్తుందనడానికి బలమైనటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది అశ్వగంధలో ఉండటం. అంటే ఇది దాన్ని స్టిమ్యులేట్ చేయటం. అలాగే కలబంద కూడా అంతే. ఇలాగా వీటన్నిటి వల్ల ఇది మనకి సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది మన శరీరంలో లభిస్తుంది. కొన్ని సప్లిమెంట్ రూపంలో కూడా ఎస్ఓడి అనేది లభిస్తుంది. అయితే దాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే మోతాదు కానీ ఇతర అంశాలు కానీ కన్సిడర్ చేయకపోతే ఇతర సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ మనం వెనక్కి వస్తే అన్నిట్లకంటే ఎక్కువగా దేంట్లో ఉంటుంది ఇది అంటే గోధుమ గడ్డి. అంటే కాలేయానికి ఒక వజ్రం లాంటిది అని చెప్పొచ్చు. గోధుమ గడ్డి గురించి చెప్పాల్సి వస్తే గోధుమ గడ్డి రసం అంటే వీట్ గ్రాస్ జ్యూస్ అనేది వజ్రంతో సమానం అని చెప్పొచ్చు. అంటే మిగిలిన పళ్ళ రసాలు అనేవి మామూలుగా బంగారం వెండి అనుకుంటే ఇది వజ్రంతో సమానం గోధుమ గడ్డి రసం అనేది. కాబట్టి ఇందులో ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే కొంతమందికి ఇది నేరుగా లభించకపోవచ్చు. కానీ లభిస్తే లేదా మీరు దీన్ని తయారు చేసుకోగలిగితే మంచిది. ఎట్లా తయారు చేస్తారు గోధుమ గడ్డి రసం అంటే ఒక 7 కుండీలు తీసుకోండి. మొదటి కుండీలో కొన్ని గోధుమలు వేయండి. రెండో రోజు రెండో కుండీలో వేయండి. ఇలా 7 రోజులు జరిగేటప్పటికి 8వ రోజుకి మొదటి కుండీలో గోధుమ గడ్డి పెరుగుతుంది. దాన్ని కట్ చేసుకొని దాని నుంచి రసం తీయటమే గోధుమ గడ్డి రసం అంటారు. అలాగా మీరు చేసుకోవచ్చు. అంత ఓపిక మీకు లేదనుకోండి, అప్పుడు నేరుగా దొరకట్లేదనుకోండి, అప్పుడు గోధుమ గడ్డి పొడి అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం. అయితే ఈ పొడిని కొనేటప్పుడు కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి గోధుమ గడ్డిని 7 నుంచి 9 రోజుల మధ్యలో కోసినప్పుడు మాత్రమే ఈ మనం చెప్పుకునే యాంటాక్సిడెంట్లు కానీ క్లోరోఫిల్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉంటాయి. అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ కోసిన గడ్డిలో మళ్ళీ ఈ పోషకాలు తక్కువ ఉంటాయి. బయట కొనేటప్పుడు మరి 7 రోజులు ఆగి కోస్తున్నారా లేదా దేవుడికి తెలియాలి. అందుకని మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మంచి నాణ్యత ఉండేటువంటి గోధుమ గడ్డి పొడి అనేది 100 గ్రాములకి సుమారుగా 2 లక్షల యూనిట్ల సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ని మీకు అందిస్తుంది. దీన్ని రోజుకి 1 లేదా 2 స్పూన్లు తీసుకోవటం అనేది ఈ లివర్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అంటే గోధుమ గడ్డి పొడి దీన్ని ఎలా వినియోగించుకోవాలి, దీని వినియోగ పద్ధతులు ఏమిటనేది తెలుసుకోవాలి. గోధుమ గడ్డి పొడిని వాడటం అనేది నిజానికి చాలా తేలిక. మీరు వెజిటబుల్ జ్యూస్లో 1 లేదా 2 స్పూన్లు ఈ గోధుమ గడ్డి పొడిని కలిపి తాగొచ్చు. లేదా లివర్ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఫ్యాటీ లివర్ ఇలాంటి సందర్భాలలో లేదా ఎన్లార్జ్డ్ లివర్ ఉన్నప్పుడు
అలాంటి సందర్భాలలో లివర్ పనితీరులో ఏదైనా మార్పులు ఉన్నప్పుడు, లివర్ ఫంక్షన్ టెస్ట్లో చేంజెస్ ఉన్నప్పుడు, లేదా లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ ఇలాంటప్పుడు, లేదా ఆల్కహాలిక్ లివర్ అంటే ఆల్కహాల్ని ఎక్కువగా వాడటం వల్ల లివర్ దెబ్బతిన్న సందర్భాల్లో, లేదా కాలేయం ఇతరత్ర దెబ్బతిన్నప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా, లేదా బయట ఆహారాలు ఎక్కువగా తినేవాళ్ళు, ఇలాంటి అందరూ కూడా ఈ గోధుమ గడ్డి పొడిని వాడుకోవచ్చు. సమయం లేనప్పుడు ఒక గ్లాసు నీళ్ళకి 2 స్పూన్ల ఈ గోధుమ గడ్డి పొడిని తీరగలిపి తాగేయచ్చు. లేదా మీరు చేసుకునే చపాతీలు, ఫుల్కాలు ఇలాంటి తయారు చేసే పిండిలో కూడా ఒక 2 స్పూన్ల గోధుమ గడ్డి పొడిని కలిపి చేసుకోవచ్చు. టేస్ట్ ఏం మారదు ఇలా చేయటం వల్ల. పిల్లలకి ఎనీమియా ఉందనుకోండి అప్పుడు, లేదా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేదా సోరియాసిస్ లాంటివి ఉన్నాయనుకోండి, లేదా క్యాన్సర్ తోటి బాధపడుతున్నారనుకోండి, అప్పుడు గోధుమ గడ్డి పొడిని రోజుకి 2 లేదా 3 స్పూన్లు ఏదో ఒక రూపంలో ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇలాగా ఈ గోధుమ గడ్డిని కానీ, లేకపోతే మనం చెప్పుకున్నటువంటి అశ్వగంధను కానీ, లేదా కలబందను కానీ ఏదో రూపంలో మీరు వాడుకుంటే లివర్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. కాలేయం అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన శుద్ధి యంత్రం. దానికి సరైన పోషణని, విశ్రాంతిని అందిస్తే అది తన పనిని తాను సక్రమంగా చేసుకుంటుంది. గోధుమ గడ్డి పొడి, లేదా కలబంద రసం, లేదా అశ్వగంధ పొడి ఇలాంటి సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియను మనం మరింత మెరుగుపరచవచ్చు. మన శరీరం ఒక అద్భుతమైన దేవాలయం. అందులో కాలేయం అనేది ఒక రహస్య కోశాగారం. అది తన శక్తిని నిరంతరం పెంచుకుంటూ మనల్ని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అనేది మనకు ఒక ఆశాకిరణం. నిరాశ చీకట్లను తొలగించి ఆరోగ్యకరమైన జీవనానికి ఇది మార్గం చూపిస్తుంది. గోధుమ గడ్డి పొడి అనేది కేవలం ఒక ఔషధం కాదు. ఇది మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకి ఒక అమూల్యమైన బహుమతి అని చెప్పొచ్చు. దీన్ని స్వీకరిద్దాం, అశ్రద్ధ చేయకుండా దీన్ని వాడుకుందాం. ప్రతిరోజు ఉషోదయంలాగా మన శరీరం కూడా రీజువనేట్ అవుతూ ఉంటుంది, పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేది కేవలం ఒక స్థితి కాదు, ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ, ఒక ప్రయాణం. ప్రతి అడుగు కూడా ఆశావహమై పరిపూర్ణత్వానికి చేరువైందనుకోండి, జీవితం అనేది ఒక పండగ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.